వీడియోలో అన్నదిగా నాకు పిల్లలు అన్నప్పుడు చాలా పెద్ద పొట్ట వచ్చింది. ప్రెగ్నెన్సీ తర్వాత నా పొట్ట ఎంత బాగా తగ్గిపోయిందో తెలుసు అని పొట్ట కూడా చూపించింది. తగ్గిన తర్వాత చూపించింది, ఉన్నప్పుడు చూపించింది. అబ్బో సర్లే మనం కూడా చేద్దామని ఇంట్రెస్టింగ్గా చూస్తాను వీడియో. చూసినప్పుడు ఏం చెప్పిందంటే 4 ఎల్లిపాయలు 1 స్పూన్ తేనె కలిపి పరిగొడుపునే తినండి, తిన్నాక వాటర్ కూడా తాగుతుంది. సరే చాలా కష్టంగా ఉంది ఆ రెమెడీ కూడా. ఎల్లిపాయలు అంటే మనం తినలేము. మనం ఏది పిజ్జా బర్గర్ అంటే వేసేస్తాం గొంతులు, అట్లాంటి వేసేయం కదా. అయితే నేను కష్టమైన ఏం లేదని వారం రోజులు చేసిన. తీరా వారం నాడు ఈ యూట్యూబ్ దయ వల్ల కొంతమంది తెలుస్తున్నాయి నిజ స్వరూపాలు. తర్వాత ఒక ప్రమోషన్ వీడియోలో చెప్తుంది, నా ఇంత పొట్ట తగ్గినది కారణం ఏంటంటే ఇది తిమ్మిరి గోళీలు లెక్క ఉన్నాయి. అవి కొనుక్కొని నీళ్ళలో వేసుకొని రోజు 3 పూటలు తాగితే నా కట్టున్న పొట్ట ఇట్ట తగ్గిపోయిందని. ఏం చేస్తాం, కేజీ ఎల్లిపాయలు తెప్పించా మా ఆయనతోటి. ఆ ఎల్లిపాయల పచ్చని నూరుకో అంటుంది మా ఆయన. ఏం చేయాలి మరి, ఇంకా ఏం చేసేది ఏం లేదు. అల్లం కూడా మొన్ననే నూరినా, ఇంక లేదు, ఏం చేసేది లేదు. ఇంకా మరి అట్టంటే అబద్ధాలు వీడియోలు చేస్తే మనం ఏం చేస్తాం? యూట్యూబర్స్ని గుడ్డిగా నమ్ముతాం మనం. వాళ్ళకు బాగానే ఒక 30-40 వేలు ఇస్తారు ఒక్కొక్క దానికి ప్రమోషన్కి. మనం ఊరుకుండం. మనం పాపం వాడు కష్టపడి వస్తాడు మూడు పాపం, మనం తెస్తావా తేవా అని మనం గొడవ పెట్టేసుకుంటాం. అది ఫస్టే మనం ఏం చేస్తాం. వెళ్ళిపోయాలి ఇప్పుడు పచ్చని నూరం అంటుండు, లేకపోతే ఏదైనా చేసుకో తీర్థం జ్యూస్ చేసుకుందాగా అంటుండు మా ఆయన. తన్నులు తినే శాఖలంటే ఇయ్య నేను.